హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈరోజు ఒక వెయిట్ లాస్ మంచి హెల్తీ దోశ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిసారి తినాలనిపించినప్పుడంతా ఇలాగే చేసుకుని మరి తింటారు, అంత బాగుంటుంది. నేనైతే ఒక కప్పు వరకు మునగాకు అయితే శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. అలాగే 2 టీ స్పూన్ వరకు ఆనియన్ చాప్, అలాగే 1 టీ స్పూన్ వరకు క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి తర్వాత 1/4 కప్పు వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని నేను 1 కప్పు కొద్దిగా తక్కువ తీసుకున్నాను కదా, వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకొని పిండి అయితే కొద్దిగా గట్టిగానే ఉండాలండి. చూసారు కదా, మొత్తం నీళ్ళు కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి చూస్తే కొద్దిగా తక్కువ అనిపించిందండి పిండి. అందుకని చెప్పేసి మరొక స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అంటే టోటల్గా 1 కప్పు వరకు శనగపిండి అండి. ఏ కప్పుతో నేను మునగాకు తీసుకున్నానో అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకుంటున్నాను. అలాగే నీళ్ళు అయితే 1/4 కప్పు వరకు సరిపోయాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే అంతా నానుతుంది. చాలా అంటే చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి బ్రష్తో ఆయిల్తో అప్లై చేశానండి. బ్రష్ తీసుకొని తర్వాత ఈ బ్యాటర్ని చెంచాతో వీడియోలో చూపిన విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను దోశలాగా. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే లోపలంతా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్తీ కూడా అండి. మునగాకు హెల్తీ, అలాగే శనగపిండి కూడా హెల్త్కి మంచిదే కాబట్టి హాయిగా వేసుకొని తినొచ్చు. తర్వాత బ్రష్తో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసాను. తర్వాత రెండో పక్కకి టర్న్ చేస్తున్నాను. 2 మినిట్స్ ఉడికిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత 2 పక్కల తిప్పుతూ కాల్చుకున్నానండి దోశ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. రెండో దోశ కూడా వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లోనే నూనె అప్లై చేసేసి పిండి అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి దోశలాగా 5 మినిట్స్ పాటు దోశ కాల్చినిచ్చి రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా అయ్యే దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.